నమస్కారం. రథసప్తమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రథసప్తమి సూర్యుని జయంతి, పుట్టినరోజు అంటారు. మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అంటారు. మరి ఆ సూర్య ఆరాధన క్రమంలో ప్రేక్షకులు అనేక మందికి అనేక సందేహాలు, వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికుడు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. వనజ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రథసప్తమి విశిష్టత ఏమిటి, ఆ రోజున ఏం చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. వన్నిత్వష్ట్రహిమాద్రియ గణపతి సర్ప కుమారో రవి, ఈ 7వ తిథి సప్తమి. అలాగే సప్తమి దాటిన తర్వాత వచ్చేటటువంటి తిథి అష్టమి. అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగతే చంద్రోష్టరిఫారిగా, అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనబడే దోషం కూడా ఆపాదింపబడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చేటటువంటి గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తనుభావకారకుడైనటువంటి పితృభావపారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్య సప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత, విశిష్టత మీ భాషలో ఈ రథసప్తమి ఎలా ఏర్పడింది అంటే, సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఏమిటి ఆ రథం? ఏకాశ్వమేక యోజనం ఏకచక్రమేకధరం వాదధ్రాజిగతం విభో. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండేటటువంటి రథం ప్రపంచంలో ఉంటుందా? 2 చక్రాలు కావాలిగా మనం వెళ్ళాలి అంటే. సూర్యుడి రథం మట్టుకు ఒకే చక్రం. చిన్నపిల్లలు పూర్వకాలంలో వీధుల్లో ఆడుకోవడానికి ఏ బండి చక్రాన్నో మరి ఇంకే చక్రాన్నో అలాగా కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. ఒక నిర్ణీత ప్రమాణమైనటువంటి వేగంలో వెళుతూ ఉంటే ఒక చక్రమైనప్పటికీ ఆ చక్రం కింద పడదు. నిర్ణీతమైనటువంటి ప్రమాణమైనటువంటి వేగంలో ప్రపంచంలో ఏం జరిగినా ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. ప్రభవనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగరాశ్యాధిపతిం కళింగదేశాధిపతిం అంటూ సూర్యనారాయణమూర్తి వృత్తాంతమంతా కూడా గ్రహచక్రంలో నవగ్రహ అర్చన చేసే సమయంలో చెబుతూ ఉంటారు. ఇలాగా ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని కూడా వర్ణిస్తాయి సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి సంక్రాంతి పిమ్మట వచ్చేటటువంటి సప్తమి తిథికి రథసప్తమి అని మనం గుర్తించాలి. సూర్యనారాయణమూర్తి యొక్క ఉత్తర అయన మార్గాన్ని పూర్తిగా మనం అనుభవించగల ప్రారంభమయ్యేటటువంటి రోజులు ఈ రోజులో. ఇక నుంచి సంపూర్ణమైనటువంటి వెలుగు కిరణాలు మన పైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు రథసప్తమి సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిలిలో సూర్యరథం ముగ్గు వేయడం, అలాగే సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయడం. అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. అలాగే ఒరిస్సాలో కోణార్క దేవాలయం ఆలయం. కాబట్టి ఆ స్వామిని ఇలా అర్చించుకోవడానికై సంవత్సరంలో ప్రత్యేకంగా ఒకరోజు సప్తమి తిథిని, అందులో ప్రత్యేకంగా మళ్ళీ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్ల సప్తమి, శుద్ధ సప్తమి, సూర్యుని జయంతిగా సంప్రదాయ విజ్ఞానం అభివర్ణించిన కారణం చేతనున్నో రథసప్తమి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంతటి ప్రాముఖ్యత కల రోజు రథసప్తమి. ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. గురుగారు, మరొక సందేహం అండి. కల్పన గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. రథసప్తమి రోజు చిక్కుడుకాయల రథం ఎందుకు వేస్తారు తెలియజేయగలరంటూ కోరుతున్నారు.
ఈ కాలంలో విశేషంగా చిక్కుడు లభిస్తుంది. ఒక్క చిన్న గింజ ఇల్లంతా వ్యాపించే తీగ, నేలబారుగా వెళ్ళే తీగ, ఇంటిపైన మొత్తం పాకేటటువంటి తీగ. ఈ చిక్కుడు ఆకులలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా వంటకం చేసినటువంటి పాయసాన్ని, పొలగాన్ని అందులో ఉంచి దానిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే, నైవేద్యంగా సమర్పించి ఆ పిమ్మట ప్రసాదంగా స్వీకరించినట్లయితే దేహానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. చిక్కుడు ఆకులో ఉండేటటువంటి శక్తి జీర్ణమండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లివర్ పైన, కాలేయం పైన ప్రభావం చూపిస్తుంది. కనుకనే ఈ ఋతువులో లభించేటటువంటి విశేషంగా ఉన్న ఈ చిక్కుడు కాయలను ప్రత్యేకంగా తినాలి. అలాగే చిక్కుడు ఆకులలో ఈరోజు తప్పనిసరిగా భోజనం చేయాలి. కనీస పక్షంలో ఈ ప్రసాదాన్నైనా ఆ చిక్కుడు ఆకులలో ఉంచి స్వీకరించాలి అంటుంది సంప్రదాయం. కనుక ఈ రోజులో చిక్కుడు కాయలతో రథాలు చేయడం, చిక్కుడు ఆకులను వినియోగించడం ఆరోగ్యరీత్యా ఋతుధర్మం మనకు అందించినటువంటి ఒక రహస్యం. ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి చిక్కుడు ఆకులలో ఈ ప్రసాదాన్ని ప్రత్యేకంగా మనం తినాలి. ఈ పాయసం కూడా బెల్లము, ఆవు పాలు, అలాగే ప్రత్యేకంగా కొత్తగా బియ్యం ఇంట్లో సంక్రాంతి ఉంటాయి కాబట్టి కొత్త బియ్యము, ఆవు పాలు వీటిని వినియోగించి తయారు చేసినటువంటి పులగాన్ని ఈ చిక్కుడు చిక్కుడు ఆకులలో పెట్టి తినాలి. చిక్కుడు కాయలను వినియోగించి రథాన్ని కూడా సిద్ధం చేయాలి. పిల్లలకు ఇలాంటి పండుగ మనది అంటూ ఆ వైశిష్ట్యాన్ని కూడా వివరించాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.